ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలందరికీ, నా ప్రియ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. నిజంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ ఛానల్ అభివృద్ధి కొరకు మీరందరూ కూడా ప్రోత్సాహకరంగా సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అందుకే మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మీరు పంపించే ప్రతి రిక్వెస్ట్ని వాట్సాప్ ద్వారా స్వీకరించి ఖచ్చితంగా మీ క్షేమాభివృద్ధి కొరకు, మీ మంచి ఆయురారోగ్యాలు, క్షేమం మీకు కలగాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించును గాక. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే శ్రద్ధాభక్తులు. చెప్పండి ఒకసారి. దేవుని పట్ల శ్రద్ధ ఉండాలి, దేవుని పరిచర్యలో శ్రద్ధ ఉండాలా, దేవుని సహవాసంలో శ్రద్ధ ఉండాలా, దేవుని వెతికే పనిలో శ్రద్ధ ఉండాలా, దేవుని స్తుతించుటలో శ్రద్ధ ఉండాలా, దేవుని ఆరాధించుటలో శ్రద్ధ ఉండాలా, దేవుని వాక్యాన్ని స్మరించుటలో శ్రద్ధ ఉండాలా, దేవుని ధ్యానం చేయటంలో శ్రద్ధ ఉండాలా, ప్రార్థన చేయుటలో శ్రద్ధ ఉండాలా, దేవునితో సహవసించి ఒక నిబంధన కలిగి బ్రతకడానికి శ్రద్ధ ఉండాలా. ఇది క్రైస్తవులకు తగినది. ఒకవేళ శ్రద్ధ ఉంటే, నిజంగా అటువంటి శ్రద్ధ ఉన్న వ్యక్తులు ఎలా దీవించబడతారు, ఎలా ఆశీర్వదించబడతారు, శ్రద్ధ లేని వాళ్ళు ఎలా ఉంటారు, ఈరోజు మనం నేర్చుకుపోయే పాట. నిజంగా వయసు ఉడికిపోయిన వ్యక్తులకు పిల్లలు పుట్టడం అనేది డాక్టర్లు కూడా చెప్తారు. ఏమని చెప్తారంటే, వయసు ఉడికిపోయిన తర్వాత పిల్లలు పుడతారా? అరే 50 ఏళ్ళు దాటిపోయినాయి, 100కి దగ్గరకు వస్తున్నారు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు అవుతున్నాయి, ఇంకేంద్రా బాబు ఇలా పిల్లలు పుట్టేది. అలా పిల్లలు పుట్టరు. కానీ అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసిన దేవుడు శ్రద్ధాభక్తులు కలిగిన ఒక వ్యక్తి విషయంలో దేవుడు చేశాడు. అంటే మనుషులందరూ కూడా ఇది అసాధ్యం అని ఏదైతే అనుకుంటారో, ఇది అసాధ్యమైనది సుసాధ్యం, ఇది సాధ్యం అని నిరూపించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ భక్తుల పట్ల ఆ భక్తులు చేసిన శ్రద్ధాభక్తులు, ఆ భక్తులు చేసిన శ్రద్ధతో చేసిన పరిచర్య, శ్రద్ధతో చేసిన ఆదరణ, శ్రద్ధతో చేసిన ఆరాధన, శ్రద్ధతో చేసిన ఆదరణ అని ఎందుకన్నారు అంటే, దేవుని సేవకులు ఆదరించటంలో శ్రద్ధ, దేవుని సేవకులు చేర్చుకోవడంలో శ్రద్ధ. ఈ శ్రద్ధను బట్టి వయసు ఉడికిపోయినా దేవుడు బిడ్డలను అనుగ్రహించాడు. అందరిని బట్టి దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, రెండవ రాజుల గ్రంథాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఆ రెండవ రాజుల గ్రంథం. సో అందుకని ఆ శ్రద్ధాభక్తులు ఎలా చూపించింది, అసలు శ్రద్ధాభక్తులు అనేవి ఎలా ఉంటాయి, శ్రద్ధ ఎలా చూపించాలి దేవుని పట్ల, దేవుని సేవకుల పట్ల. ఆ శ్రద్ధ చూపిస్తే ఆ శ్రద్ధ కూడా అశ్రద్ధతో కాదు. శ్రద్ధ అనేది ఎక్కడి నుంచి వచ్చిందనంటే, హృదయ లోతుల్లో నుంచి ఒక పని మీద కేంద్రీకృతమై ఉన్న ఆలోచన బట్టి శ్రద్ధ వచ్చింది. అంటే ఇప్పుడు ఒక దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడు అంటే, ఆ చేసే మనం ఆతిథ్యం ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఆ ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ప్రతి అణువణువు, ఒక కూర వండుతున్నా, ఒక అన్నం వండుతున్నా, ప్రతి అణువణువు, దానిలో కలిపే వాటర్ కావచ్చు, నూనె కావచ్చు, లేకపోతే తాలింపులు కావచ్చు, అంటే ఏదైనా సరే ప్రతిదీ, వండే డేక్షాలు కావచ్చు, ప్రతి దాంట్లో శ్రద్ధ చూపించాలి. అంటే మనసంతా దాని మీదే, చేయబోతున్న పని మీదే కేంద్రీకృతమై ఉన్నదే శ్రద్ధ అంటారు. శ్రద్ధ అంటే అర్థమైందా మీకు? మనసంతా ఒక అంశం మీద, ఏ పని అయితే మనం పూనుకుంటున్నామో ఆ పని మీద మాత్రమే శ్రద్ధ ఉండాల. ఆ పని మీద మాత్రమే మన మనసంతా కేంద్రీకృతమై ఉండాల. మన మనసంతా కూడా దాని మీదే ఆనుకొని ఉండాల. అప్పుడు శ్రద్ధతో మనం చేసినట్టయితే కార్యం. అంతేగాని ఇప్పుడు అమ్మా ఇదిగో ఈరోజు ఈ కూరను వండు, దైవజనులు దూరం నుంచి చూస్తున్నారు అని అంటే, ఆ కూర ఇడ్డి మడ్డిగా ఉన్న చట్టిలోనో, లేదా ఎట్టబడితే అట్ట నీ ఇష్టం వచ్చినట్టు సరిగా కూరగాయలు కడగకుండానో చేసావనుకో, అది శాపమే గాని, అది పాపమే గాని దాన్ని శ్రద్ధాభక్తులు అని అనరు. గనురాలు షునేమీరాలు అని ఉండేది బైబిల్లో. ఒక స్త్రీ గురించి రాయబడి ఉండేది. దైవజనుడైన ఎలీషా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె శ్రద్ధాభక్తులు చూపిస్తుందట. 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో
9వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం ధ్యానం చేస్తే 13వ వచనంలో ఎలీషా ఆమె యొక్క శ్రద్ధాభక్తులను పరిశీలన చేసినట్టు కనపడుతుంది. ఒకసారి చూద్దాం, 9వ వచనం చదవండి ఒకసారి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన దగ్గరికి వస్తూ వెళుతూ ఉన్న భక్తిగల దైవజనుడని, మన దగ్గరికి వస్తూ పోతూ ఉన్నాడే ఈయన దైవ భక్తి కలిగిన సేవకుడని నేను ఎరిగి ఉన్నాను కాబట్టి, కావున మనం ఏం చేయాలట, మనం అతనికి మేడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము. ఏమంటే ఎవరి కోసమో ఒక స్త్రీ అంటుంది, ఎవరి కోసమో మేడ మీద గది కట్టియాలట. ఇది సాధ్యమా? మనం చేయగలుగుతామా? ఏమా మనం గది కట్టడం ఏమో, దైవజనుడు ఇంటికి వస్తే కుర్చీ వేయడం కూడా లేదు. ఒకవేళ ఉంటే అది ఎడ్డి మడ్డి కుర్చీ అయి ఉండొచ్చేమో. కనీసం కూర్చోమని కూడా మనం అనలేకపోయి నోరేమంది. కానీ ఈమె శ్రద్ధ ఉందా లేదా అక్కడ? అంటే ఆ దైవజనుడు వచ్చుచూ పోతూ ఉంటే ఆమెకి ఏం కనిపించిందంటే, ఈయన వచ్చినప్పుడు మా ఇంట్లో, ఎవరింట్లో అంటే మా ఇంట్లో ఆయన నివసిస్తే, ఈయన దైవభక్తి కలిగిన సేవకుడు కాబట్టి ఈయన అడుగు పెట్టడం అది మనకు దీవెనని తన యజమానుడు చెప్తుంది, అంటే తన భర్తకు చెప్తుంది. అప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయునని చెప్పాను. ఆ తరువాత అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోనికి వచ్చి అక్కడ పరుండెను. ఒకరోజు వచ్చాడు, అంటే రెగ్యులర్ గా వెళ్ళి వస్తూ ఉండే వ్యక్తి ఓ దినం వచ్చినాడు. వచ్చినప్పుడు అయా దైవజనుడా, దయచేసి ఇక్కడ మీరు సేద తీర్చుకోండి, మీరు కాసేపట్ల సేద తీరండి, కాసేపు ఉండండి, ఇది మీ కొరకు ప్రత్యేకంగా మేము నిర్మించుకున్న గది, ఈ గది మాది కాదు, నీవు నివాసం చేయటం కొరకు అంది. ఆమె ఘనమైన వ్యక్తి, ఘనహీనురాల. అందుకే గనురాలైన సునేమీరాలైన స్త్రీ అని అంటారు కదా. ఈమె గనురాలు ఎందుకు అయిందంటే ఘనమైన కార్యాలు చేసే వ్యక్తి కాబట్టి గనురాలైంది. మన కార్యాలు ఎలా ఉంటాయి? దైవజనుడు నేను చెప్పానుకో, పాస్టర్ గారికి ఎప్పుడు మా మీదే, ఎప్పుడు నన్నే కదా, నన్నే అంటాడు, నాకే చెబుతాడు, ఇంకెవడికి చెప్పడం. ఈయనకి నేనే వండి పెట్టాలి, ఈయనకి నేనే చేసి పెట్టాలి, ఎవరెవరో వస్తున్నారంటే ఎవరెవరో పోతున్నారు, నాకెందుకు ఇవన్నీ అనుకునే అక్కలు చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ప్రియులారా, ఒక దైవజనుడు చెప్పినది చేయటం అది ఆశీర్వాదకరం. దైవజనుడు విలువ తెలియకుండా మనం బ్రతకూడదు. దేవుని విలువ తెలియాలి, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు విలువ తెలియాలి. అప్పుడే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈమె చేసే ఘనమైన కార్యాలను బట్టి ఎలీషా శ్రద్ధతో చూస్తున్నాడు. అరే, నేను వస్తే నన్ను ఇంత శ్రద్ధతో, అదే శ్రద్ధతో కార్యం చేయటం కాదు, అంటే దైవజనుడికి ఏం పెట్టాలి, దైవజనుడికి తగిన సమయంలో ఆహారము కానీ, దైవజనుడికి తగిన సమయంలో నీరు కానీ, దైవజనుడికి తగిన సమయంలో ద్రాక్షారసం కానీ, దైవజనుడికి తగిన సమయంలో పాలు, ఏదో మనం ఇస్తాం కదా మానవ ఆ అలవాట్లో, రొట్టె కానీ మాంసం కానీ ఏదైనా సరే శ్రద్ధాభక్తులతో, శ్రద్ధతోనూ అంటే ఆమె చేసే ఆ క్రియ కేంద్రీకృతమై ఉండాలి ఆ పని మీద అని చెప్పే. శ్రద్ధ అంటే అర్థం ఏంటి తెలుసా? మనసంతా దాని మీదే పెట్టి ఉండాలి, మనస్ఫూర్తిగా నువ్వు చేయాలి, అప్పుడే ఘనురాలుగా ఎంచబడతావు. నిన్ను ఎన్ని రకాలుగా లోకంలో మాటలు ఎన్ని రకాలుగా అంటారు. నీ దగ్గర ఆ శ్రద్ధ లేకపోతే, దైవభక్తి కలిగి విశ్వాస జీవితంలో జీవిస్తూ నువ్వు విశ్వాసాలను చెప్పుకుంటూ నీ క్రియల్లో ఆ దైవత్వం ప్రత్యక్షత కనపడకపోతే
నిన్ను ఎలా ఘనమైన స్థితిగా, ఘనమైన వ్యక్తిగా ఎంచుకుంటారు ప్రజలు? దేవుడే ఎంచుకోడు, ఇక మన తోటి సహోదరులు ఎంచుకోగలుగుతారా? రీలారా గమనించాలి. ఇక్కడ ఎలీషానే ఒక సాక్ష్యం చెప్తున్నాడు ఆమె గురించి. కనురాలు అని చెప్తున్నాడు. గొప్పదినే. ఈ దేన్ని బట్టి గొప్పదంటే క్రియలను బట్టి గొప్పది. దేన్ని బట్టి గొప్పదంటే విశ్వాసమును బట్టి గొప్పది. దేన్ని బట్టి గొప్పది అని అంటే ఆమె త్యాగపూరితమైన మనస్సును బట్టి గొప్పది. ఏం చేసిందట? మేడ మీద ఒక గది కట్టించింది. గది కట్టిస్తే ఏం చేశాడు? గదిలో దైవజనుడు ఉన్నాడు. ఒక రోజు వచ్చాడు, అక్కడ నివాసం చేశాడు. ఆమె చేస్తున్న పరిచర్య అంతా కూడా పరిశీలన చేశాడు. దైవజనుడు ఎప్పుడు కూడా సంఘంలో ఉన్న విశ్వాసులు చేసే పరిచర్యను దీక్షగా చూస్తాడు. బాగా ఒకరోజు నాకు మధ్యాహ్నం కాలంలో ఎక్కువ విజయ్ కూడా ఉన్నాడు ఆ టైంలో. వాళ్ళిద్దరూ నాకు పరిచయం చేస్తుంటే, దేవా వీరి హృదయంలో ఏముందో ఆ వాంఛ నెరవేర్చయ్యా అని నా హృదయపూర్వకంగా ప్రేయర్ చేసేవాడిని బిడ్డల కోసం. ఎందుకు తెలుసా? నాకేదో వారు చేస్తున్నారు ఇది కాదు. ఇక్కడ ఆ శ్రద్ధను బట్టి, శ్రద్ధ అంటే చేసే ఆ పని పట్ల కూడా దేవుని భయం ఉంది. ఏముందట? దేవుని భయం ఉండాలా. దైవజనుడు అంటే ఆశాభాష కాదు. దేవుని సేవకుడు, దేవుని ద్వారా పంపబడిన ఒక దూత వంటి వాడు. మీలాగానే ఏదో ఉద్యోగమో, ఏదో వ్యాపారమో, ఏదో ఒక చేతి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉండగా దేవుని పిలుపొందుకొని తన జీవితాన్ని దేవుని కోసం త్యాగం చేసిన త్యాగమూర్తి. ఎందుకు త్యాగం చేశాడని చెప్తా. దైవజనుడు సేవా జీవితంలో అన్నదమ్ములను వదిలిపెడతాడు, అక్క చెల్లెలను వదిలిపెడతాడు, తల్లిదండ్రులను వదిలిపెడతాడు, బంధువర్గాన్ని వదిలిపెడతాడు. అందరిని విడిచిపెట్టి నా బంధువులు, నా స్నేహితులు, నా ఆత్మీయులు, నా బిడ్డలు దేవుని యొక్క సేవలో నాకు అప్పగించబడిన ఆత్మీయ బిడ్డలే అని నమ్మి సేవలోకి వస్తాడు. ఆ ఆత్మీయుల పట్ల ఉన్న శ్రద్ధ బంధువర్గాన్ని గురించి పట్టించుకోడినా. ఎందుకంటే బంధువర్గం మీద ప్రేమలే కాదు, దేవుడు అప్పగించిన ఈ గొర్రెల మందను జాగ్రత్తగా కాపాడుకుంటాడు క్రియల ద్వారా. అలాంటి దైవజనుడిని నువ్వు ఎలా చూడాలి? ఎలా చూస్తున్నావు? నీ హృదయంలో దైవజనుడికున్న విలువ ఉందా లేదా? కానీ గనురాలైన ఈ సునేమీరాలు అనబడిన ఈ స్త్రీ, ఆ పేరు లెక్కించబడలేదు, కానీ ఈ స్త్రీ ఎలా చేస్తుందంటే ఘనమైన కార్యాలు చేసి దైవజనుడు మెప్పును, ఆత్మ కలిగిన దైవజనుడు మెప్పును పొందుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, కింద వచ్చిన చదవమ్మా. పిమ్మట అతడు తన దాసుడైన అసిస్టెంట్ పాస్టర్ గెహాజీని పిలిచాడు. ఈ సునేమీరాలు పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందు నిలబడినప్పుడు అతడు ఎంతంట ఇంత నీవు, ఆయన చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేను ఏమి చేయలేనని రాజుతో అయినను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాటలు కోరుచున్నావా అని అడుగుమని గెహాజీని పంపించాడు. గెహాజీ వచ్చాడు, ఆమె దగ్గర నిలబడ్డాడు. అమ్మ రా అని పిలిస్తాడు. ఆమె బయటకు వచ్చింది, నిలబడింది. ఏంటయ్యా అంటే, ఇదిగో దైవజనుడు చెప్పిన మాట. దైవజనుడు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టుగా. మనం కొద్ది కల్పింపులు, తాలింపులు, కరివేపాకు వేస్తూ ఉంటాం. మనం కరెక్ట్గా ఏ మాట చెప్పాం అదే చెప్పరా బాబు అంటే దానికి కొద్దిగా లెంత్ పెంచి చెప్తాం మనం కదా. కానీ ఇక్కడ ఏనేం చెప్తున్నాడు గెహాజీ అని అంటే, అమ్మా నీకు రాజుతోనైనా సైన్యాధ్యక్షుడితోనైనా ఏమైనా చెప్పాలా నీ గురించి, రికమెండేషన్ చేయడానికి యజమానుడు సిద్ధంగా ఉన్నాడు, దైవజనుడు సిద్ధంగా ఉన్నాడు. ఏం చేయమంటావో యజమానుడు అడగమన్నాడమ్మా, సేవకుడు అడగమన్నాడు, మీకేం కావాలి సేవకుడి నుంచి. అప్పుడు ఆమె అంటుంది, నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, నా వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు అనేది చెప్తూ ఆమె ఒక మాట ఉంటుంది. చూడండి ఒక మాట. అందుకనే నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను అని అనేను. ఎలీషా నేనేమి చేయబోచున్నాను అని వాడిని అడుగగా
గెహాజీ ఎలా అంటాడంట? పెనిమిటి ఏమా ఆయన ఆమెకు పిల్లలు లేరు, భర్త వచ్చే ముసలోడు అని అతనితో ఎవరితో చెప్పాడు? చెప్పాడు. అప్పుడు ఎలీషా గారు వచ్చేవాడు, చూద్దాం కింద వాడు. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున ఈ కాలములో నీ కౌగిట కుమారుడు అని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె అంటుంది కదా, అయ్యా దైవజనుడా, ఆ మాట మీరు అనొద్దు, నా ఏళ్ళవాడ ఇలా అనొద్దు, నువ్వు నీ దాసురాలనైనా నాతో అలా అనవద్దు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి కుమారునే కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, బిడ్డలు లేరు, ఆస్తుంది, భర్త ఉన్నాడు, కానీ బంధువర్గం ఉంది, కానీ ఆమె యొక్క బంధువర్గం మధ్య నివాసం చేస్తుంది. కానీ ఆమెకి లేని లోటు ఏంటంటే భర్త ముసలివాడు, సంతానము లేదు. కానీ ఆమెకు సంతానం ఎలా ప్రాప్తించింది అంటే భక్తి శ్రద్ధలతో ఆమె చేసిన పరిచర్యకు సంతానం ప్రాప్తించింది. ఆమేన్, హల్లెలూయా. అంటే దైవజనుడి పట్ల ఎంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే అంతగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే దైవజనులు అసలు ఇదిగో ఇటు వస్తుంటే ఇటు తలదించుకొని వెళ్ళిపోతా ఉంటాం మనం కదా. దైవజనులు ఎదురు పడ్డారు, వారు బాబా ఏడ పలకరియాల్సి వచ్చిందని పక్కకి వెళ్ళిపోయే మనుషులు మనం చాలా మంది ఉన్నారు. మీరు మంచోళ్ళే, మీరు అందరు మంచోళ్ళే, కానీ చాలా మంది అట్లా ఉంటారు. పాస్టర్ గారు అంత దూరంలో చూడగానే ఇటు వస్తున్నా లేనిపోయిన పలకరియాల్సి వచ్చిందని చెప్పి పక్కకి వెళ్ళిపోతాం మనం. అరే నీ క్రియ అక్కడే కనపడుతుంది కదా, నువ్వు ఎలాంటి వాడు అక్కడే తెలిసిపోతుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసిన సుఖమే ఉంది, ఎంత కన్నీరు కచ్చిన దొంగ ఏడిపి ఎంత ఏడిసిన సుఖమే ఉంది. నీ క్రియల్లో లేని విశ్వాసము అది మృతమైంది కదా. విశ్వాసము క్రియారూపం దాలిస్తే అది ఆత్మ కలిగింది, ఆత్మ ఫలాలు రుచి చూసింది. విశ్వాసము క్రియారూపం దాల్చకపోతే అది మృతమైన దాంతో సమానం. ఇక గనురాలు అని ఎంచబడింది, గొప్పది అని ఎంచబడింది. ఈ గొప్పది ఎలా గొప్పదిగా ఎంచబడింది అని అంటే ఆమె క్రియల వల్ల శ్రద్ధాభక్తితో దేవుని దాసుని పట్ల చేసిన, దైవజనుడి పట్ల చేసిన పరిచర్యను బట్టి ఆ పరిచర్య కూడా భయభక్తులు కలిగి చేసింది ఆమె. అందుకేమైంది, మరుసటి ఏట అంటే వచ్చే సంవత్సరం ఇదే ఋతువున ఇదే మాసమున నీ కౌగిట పండంటి మగబిడ్డ ఉండుగాక. అంటే ఆ వృద్ధాప్యం ఉంది కదా భర్తకి, ఎలా సాధ్యమవుతుందంటే ఆ వృద్ధాప్యం ఉన్న భర్తకి ఈమెకి నూతనమైన యవ్వనాన్ని దేవుడు దయచేశాడు. ఆమేన్, హల్లెలూయా. అరే దేవునికి అసాధ్యమైనది ఏముంది? దేవుడు చేయగలిగితే ఏదైనా చేయగలడు. ఆయన అబ్రాహాముకి వృద్ధాప్యములు వినదా? వృద్ధాప్యములు వినదా? జకరియా సంతానం యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను. కారణం ఏంటంటే అబ్రహాము శ్రద్ధాభక్తులు కారణం. అబ్రహాముకి వారసుడు అనుగ్రహించబడతాడు. ఎలిజబెత్ జకర్యాకు వారసుడు అనుగ్రహించబడుతూ వారి శ్రద్ధాభక్తి కలిగిన జీవితం, గనురాలైన సునేమీరాలు శ్రద్ధాభక్తులు కలిగిన జీవితం. ఏ పని చేస్తున్నారో, ఏ పని మీద వాళ్ళ మనసంతా కేంద్రీకృతమై ఉంటుందో, ఆ మనసంతా దేని మీద ఆనుకొని శ్రద్ధతో చేస్తారో ఆ శ్రద్ధను బట్టి దేవుడు హెచ్చిస్తాడు. నీకు పని దేవుడు అప్పచెప్పాడు అనుకో సంఘములో, అది అశ్రద్ధతో నువ్వు చేసినంత కాలం నువ్వు ఎంత మాత్రం వర్ధిల్లవు. 10 మంది అనుకోవచ్చు ఏమని, అరే భలే గొప్పగా చేస్తుంది అక్క, భలే గొప్పగా చేస్తుంది తమ్ముడు, బాగా చేస్తున్నారు పరిచయం వీళ్ళు అని అనుకోవచ్చేమో. 10 మంది మెప్పు కాదు ఇక్కడ కావాల్సింది, దేవుని మెప్పు కావాలి. నీకు దేవుని మెప్పు కావాలంటే నువ్వు చేసే పని పట్ల శ్రద్ధ ఉండాలా. దాంట్లో తీసి దీంట్లో తీసి దాంట్లో వేసి ఈ సెక్షన్లో పనికిరావు దేవుని ముందు. నువ్వు గణపరచబడాలంటే, నీకు తగిన ఫలాలు దయచేయబడాలంటే శ్రద్ధ ఉండాలి.
దాంట్లో తీసి దీంట్లో తీసి దాంట్లో వేసి ఈ సెక్షన్లో పనికిరావు దేవుని ముందు. నువ్వు గణపరచబడాలంటే, నీకు తగిన ఫలాలు దయచేయబడాలంటే శ్రద్ధ ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒనేసిఫర్ ఒక ఆయన ఒనేసిఫోర్ అనే వ్యక్తి పౌలు చెరసాలలో ఉంటే ఆయన శ్రద్ధగా వెతికాడు, ఎక్కడ సిగ్గుపడలా. ఒరే ఖైదీ అయిపోయాడు, పట్టపడ్డాడు కదా, జైలు పాలైనోడు, వీడి దగ్గరకు నేనే లేదని అనుకోరా. మనమైతే అనుకుంటాం కదా, ఒక నింద పాస్టర్ మీద పడినప్పుడు ఓ నింద మన పక్కన ఉన్న వాడి మీద అది నింద పడిందా, అది నిజంగా కార్యం చేశాడని ఆలోచించు. ఏమా నిజం అంటే ఏమో నాకింది చాలా అందరూ అంటే నేను అంటున్నా. ఏంటంట నీ కళ్ళతో చూసావా, చూడు. నీ చెవులతో విన్నావా, ఎదుటి వ్యక్తి తప్పుగా నీ గురించి మాట్లాడతావు, విను, కానీ డిక్లేర్ అయిపోతావు. నీకు నువ్వే జడ్జిమెంట్, దేవుడు చేసిన జడ్జిమెంట్ కూడా నీకు నువ్వే ఇచ్చేస్తావు. అంత గొప్పవాడివి, అంత గొప్పదానివి. అరే దేవుడు ఆశీర్వాదం ఎలా వచ్చింది నీకు? ఎలా వచ్చింది నా చెప్పండి ఒకసారి. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? నిన్ను నువ్వే తీర్పులు తీర్చేసుకుంటున్నావే, నీకు నువ్వే జడ్జిమెంట్ ఇచ్చేసుకుంటున్నావే. అసలు జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఎవరు? అయితే ఇక్కడ ఒనేసిఫోర్ అనే ఈ వ్యక్తి వాడేదనుకుంటాడు, వీడేదనుకుంటాడు, ఆళ్ళేదనుకుంటాడు, ఇట్లా అలా దేవుని పట్ల ఉన్న విశ్వాసం యొక్క పరిపూర్ణత కార్యరూపం ఎలా దాల్చిందో చూద్దాం. బైబిల్ గ్రంథంలో 2వ తిమోతికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు 2వ పర్యాయం తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల్లో ఒనేసిఫరు అనే వ్యక్తి గురించి రాయబడి ఉంది. ఈయనే ఒనేసిము అని కూడా అంటున్నారు కొంతమంది బైబిల్ పండితులు. ఎవరైతే ఏమనుకున్నా ఏమో నాకు తెలియదు, కానీ పౌలు మాత్రం ఈ ఒనేసిఫోర్ గురించి ఏం చెప్తున్నాడు అనేది తన ఆత్మీయ కుమారుడు తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తే ఆడ కనపడతాయి కదా. చూడండి ఒకసారి. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువమ్మా. ఎవరంట? ఏం చెప్తున్నాడు? ఒనేసిఫోరు ఇంటి వారి పట్ల కనికరము చూపును గాక. ఎందుకు ఈయన కనికరం చూపును గాక అన్నాడు అంటే, కింద వచ్చినము ఆత్మను అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలు గూర్చి సిగ్గుపడక, ఏంటట వినమ్మా, రోమాకు వచ్చినప్పుడు నేను చెరసాల్లో ఉన్నానని, నేను బంధించబడ్డానని ఆయన సిగ్గుపడక శ్రద్ధగా ఏం చేశాడంటే, శ్రద్ధగా వెతకి కనుగొని అనేక పర్యాయాలు ఆదరించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? కష్టంలో ఉన్న దైవజనుడిని ఆదరించే మనసు కలిగిన వాడు ఒనేసిఫోరు. కష్టంలో, బాధలో, బంధకాల్లో ఉన్న దైవజనుడిని చూసి ఆదరించి హక్కును చేర్చుకున్నవాడు ఒనేసిఫోరు. ఈయనట శ్రద్ధగా వెతికాడట, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు పౌలయ్య అని, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని శ్రద్ధగా వెతికాడట. ప్రియులారా చూడండి, దైవజనుడికి కష్టం వచ్చినా, లేక సంఘములో ఉన్న విశ్వాస సమూహములో మన అనుకున్న ఆత్మ బంధువులకి కష్టం వచ్చినా మనం ఆదుకునే వ్యక్తులుగా ఉండాలి. అది కూడా ఆ ఆదుకునే క్రియ కూడా ఎలా ఉండాలంటే శ్రద్ధతో ఉండాలి. ఎలా ఉండాలంట? శ్రద్ధ. ఎదుటివారిని ఆదరించే విషయంలో శ్రద్ధ ఉండాలి. ఇక్కడ దైవజనుని ఆదరించే విషయంలో ఆ గనురాలైన షునేమీరాలు స్త్రీ శ్రద్ధ చూపించబట్టి గర్భఫలాన్ని ఆశీర్వాదంగా పొందుకుంది. ఇక్కడ ఒనేసిఫోరు విశ్వాస జీవితంలో ఎంత భయభక్తులు కలిగి, దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే, కష్టాల్లో, బాధల్లో, బంధకాల్లో బంధించబడిన పౌలు విషయంలో ఆయన ఏమాత్రం సిగ్గుపడక ఆయన ఎక్కడున్నాడని వెతికి శ్రద్ధతో వెతికి, అది కూడా శ్రద్ధతో వెతికి ఆయన కనుగొని ఆయన ఆదరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం బాధల్లో ఉంటే ఆదరించే దిక్కు ఉండదు. మన కష్టాల్లో ఉంటే వాళ్ళకి తగిందే అని చెప్పి ఎదుటి వాళ్ళు అంతంటే
ఈ గుండె ఆల్రెడీ గాయమై ఉంటే ఆ గాయాన్ని ఇంకా రేపుతున్న వ్యక్తులుగా మనం మాట్లాడతాం. కానీ ఒనేసిఫోరు అలా కాదు. ఆయన గురించి పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. ఈయన నన్ను శ్రద్ధగా వెతికాడు, నన్ను ఆదరించాడు, హక్కును చేర్చుకున్నాడు, నాకు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈ ఒనేసిఫోరు అనే వ్యక్తి ఎఫెసీ పట్టణానికి సంబంధించిన వాడు. ఎఫెసీ పట్టణము ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధనలతో కూడుకున్న పట్టణం. ఆ పట్టణం వాసి ఇతను ఏం చేశాడు అంటే కాస్తుగుస్తూ ఆయన ధనమున్నవాడే, డబ్బున్నవాడే, కానీ ప్రయోజనకరంగా దైవజనులకు ప్రయోజనకరంగా మారాడు, దేవునికి ప్రయోజనకరంగా మారాడు. కొంతమంది ఉంటాం, మనం డబ్బుండిద్ది దాచిపెట్టుకుంటూ ఉంటాం, అది చెదల పట్టిన రోజు తెలిసిద్ది. అరే ఈ డబ్బు ఇట్లా దాచుకునే కంటే ఆపదాన్న వాడికి ఆదుకున్నప్పుడు ఎంత బాగుండే. దేవుని విషయంలో కూడా మనం గణపరచబడిన వ్యక్తులుగా ఉంటాం కదా, దేవుడు కూడా మనల్ని చూస్తాడు కదా, దేవుడు కూడా మనల్ని ఆదరిస్తాడు కదా అని ఏ మాత్రం ఆలోచించరు. అక్క ఏం చేసిందంటే గొయ్యి తీసి పెట్టుకుందంట డబ్బులన్నీ. చెదలు ఉన్నాయని తెలియదు. ఇక్కడే ఉన్నాయి డబ్బులు ఉన్నాయా, పేట కరెక్ట్గా మోగుతుంది కాబట్టి డబ్బులు ఇక్కడే ఉన్నాయి. గొయ్యి కూడా ఏం కదిలించబడలేదు కాబట్టి బాగానే ఉంది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత చెదలు మొత్తం తిని తుప్పు అయిపోయినాయి. అది తీగానే చక్కగా ఫ్యాన్ గాలి అట్లా ఎగుతున్నాయి అంట, ఆశీర్వాదాలు లాగా పూల్లాగా లెగుతుంటాయి. ఏంటి ఎంతసేపు చూసినా ఇయ్య లెగుతున్నాయి, కానీ నా డబ్బులు ఏంటంటే ఆ లెగిసి ముక్కలు ఏందిరా అంటే డబ్బులే. అదే డబ్బు ఆపదాన్న వాడికి ఆదుకుంటే వాడి చరిత్రలో మిగిలిపోతావు కదా నువ్వు. అరే భలే ఆపదలు ఆదుకున్నావు అక్క, భలే ఆపదలు ఆదుకున్నావు అన్న, నీ గురించి ప్రార్థన కూడా చేస్తాడు కదా. ఉండదు అట్లా. వీళ్ళారా శ్రద్ధాభక్తులు అనేవి ఆత్మీయ జీవితంలో రక్షణ అనుభవంలో నడిపించబడే నిజమైన విశ్వాసకి తగినది. నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే ఎంత మాత్రం కూడా ఆ సత్క్రియ చేయకుండా ఉండలేరు, లేక ఆ మంచి పని చేయకుండా ఉండలేరు, ఆదరించకుండా ఉండలేరు. ఓ దైవజనుని ఆదరించినందుకు దేవుడు గొప్ప ఫలం ఒక ఆమెకి ఇచ్చాడు. తీతుకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 3వ అధ్యాయం 6-8 వచనాలు. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ తిమోతికి రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. చూడండి 3:6. అక్కడ అమ్మా మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. ఇప్పుడు గనురాలైన షునేమీరాల స్త్రీ తన సత్క్రియలు శ్రద్ధగా చేసింది. ఒనేసిఫోరు తన సత్క్రియలు శ్రద్ధగా చేశాడు. ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్న మనము మన సత్క్రియలు శ్రద్ధతో చేస్తున్నామా లేదా పరిశీలన చేసుకోండి. అబ్రహాము సత్క్రియ అనేది ఎండవేళ దేవదూతలు వస్తే దేవునికి ఆతిథ్యం ఇచ్చిన ఘనత పొందుకున్నవాడు అబ్రహాం. అందుకే వారసులు లేరనే చింత అబ్రహాంలో లేకుండా దేవుడు చేశాడు సత్క్రియ ద్వారా. ప్రియులారా, షునేమీరాలు తన సత్క్రియ ద్వారా వారసులు లేరు అనే బాధ ఆమెకి తొలగిపోయింది. అదేవిధంగా మరియ మార్తలు ఉన్నారు. మార్త చేసిన సత్క్రియలను బట్టి ఆ కుటుంబం మరియా, మార్త, లాజరు, ఆ పనివారు కూడా దీవించబడ్డారు. సత్క్రియల వల్ల మనం దీవించబడతాం. ఆ సత్క్రియలు విశ్వాసం ఉన్న మనము శ్రద్ధతో చేయాలి. దేవుడంటే భయభక్తులతో, శ్రద్ధతోనూ, దేవుడంటే భయభక్తులతోనూ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆశీర్వాద ఫలాలు సమృద్ధిగా మన కుటుంబానికి మనకు దక్కుతాయి. అలా కాకుండా ఏదో చేస్తున్నాం అని అనుకుంటే కుదరదు. సామెతలు 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది.
సామెతల గ్రంథములో 14:4 ఒక మాట జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు తెలిసిన, బద్ధకముగా పని చేసేవాడు, బాగా వినాలి అందరూ అమ్మా, బద్ధకముగా పని చేసేవాడు. బద్ధకం ఎంతమందికి ఉంది మీలా? బద్ధకం, అన్నం వండటానికి బద్ధకం, అన్నం పెడటానికి బద్ధకం, కూరగాయలు తరగడానికి బద్ధకం కదా. ఎంత మంచి గొప్ప తల్లులు అన్నా మీరు. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మీ బద్ధకం ఈ రోజుతోనే పాడైపోవును గాక. బద్ధకంగా చేసేవాడు దరిద్రుడు, శ్రద్ధగా చేసేవాడు అంటే ఏ పనైనా ఏం చేయాలా? శ్రద్ధ ఉంటే అన్ని ఫలాలే, శ్రద్ధ ఉంటే అన్ని ఆశీర్వాదాలే. శ్రద్ధ లేక ఇటు కూర్చుంటే ఏ ఉండదు. శ్రద్ధ ఉన్నట్టు కూర్చుంటారు, నటిస్తారు కొంతమంది మహానుభావులు. శ్రద్ధ అంటారు, ఉట్టిదే. అశ్రద్ధ వాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు ఏం చెప్పారో మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు ఒక 10 నిమిషాల తర్వాత చెప్పలేరు. శ్రద్ధ ఉన్నవాడు ఏమవుతాడంట? శ్రద్ధ ఉన్నవాడు ఏమవుతాడు? ఏం శ్రద్ధ? సత్క్రియలు చేయుటలో శ్రద్ధ, దేవుని పని చేయుటలో శ్రద్ధ, దైవికమైన జీవితంలో శ్రద్ధ, దైవారాధనలో శ్రద్ధ, దేవుని స్తుతించుటలో శ్రద్ధ, దేవుని ఆరాధించడంలో శ్రద్ధ, దేవుని కొనియాడటంలో శ్రద్ధ, దైవ సాక్షిగా నిలబట్టలో శ్రద్ధ, దేవుని పరిచర్యలో ప్రతి పనిలో కూడా శ్రద్ధ చూపించేవాడు ఐశ్వర్యవంతుడే. అశ్రద్ధ చూపించేవాడు దరిద్రుడే. అశ్రద్ధ ఎవరు చూపిస్తారమ్మా? అశ్రద్ధ ఎవరు చూపిస్తారు చెప్పండి? బద్ధకస్తులు. పైన చదివాం కదా, పైన చదివాం మనం. బద్ధకముగా చేద్దాంలే, చూద్దాంలే. మరి మాకేందో వైజాగ్ వెళ్ళొచ్చినా, హైదరాబాద్ వెళ్ళొచ్చినా, వేరే దేశాలు తిరిగి వచ్చినా పొద్దున్న పరిచయం పరిగెత్తడమే. మరి మాకేందో ఈ అలవాటు. కొంతమంది 3 రోజులు పని చేస్తే 4వ రోజు దెబ్బకు దుప్పటి ముసుకేయటమే. చాలా గొప్పవారు ఉంటారు అట్లా. కానీ చేసే పని ఏం చేయాలి నువ్వు? క్రాంతి బాబు ఏం చేయాలా? నువ్వు చేసే పని 4 గొర్రెల మేపు శ్రద్ధగా చెయ్యి, 4 మొక్కలు నాటు శ్రద్ధగా చెయ్యి, నమ్మకమైన చోట ఉద్యోగం చెయ్యి శ్రద్ధగా చెయ్యి. ఆమేన్, హల్లెలూయా. శ్రద్ధ లేకపోతే ఐశ్వర్యవంతులు కాలేం మనం. శ్రద్ధ ఉంటేనే ఆశీర్వదించబడతాం. శ్రద్ధ కావాలి మనకి. షునేమీరాల్లో శ్రద్ధ ఉందా లేదా? అబ్రహాములో శ్రద్ధ ఉందా లేదా? మరి షునేమీరాల్లో శ్రద్ధ ఉంది, అబ్రహాములో శ్రద్ధ ఉంది, ఒనేసిఫోరులో శ్రద్ధ ఉంది, మనలో లేదు. అందుకే మనం దరిద్రులం అయిపోయాం. ఏమైపోయాం మనం? అందరూ ఐశ్వర్యవంతులయ్యాం కదా. ఎందుకు దరిద్రమైందో అర్థమైందా? దేవుని పని అని అంటే శ్రద్ధతో పరిగెత్తడం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, దేవుని పరిచర్య అంటే ఎప్పుడైతే శ్రద్ధాభక్తులతో నువ్వు చేస్తావో, ఒనేసిఫోరు చరిత్రకెక్కాడు, షునేమీరాలు చరిత్రకెక్కింది, తిమోతి చరిత్రకెక్కాడు, అబ్రహాము చరిత్రకెక్కాడు. ఎందుకు చరిత్రకెక్కాడంటే వారికి అప్పగించే పనిని వారు శ్రద్ధతో చేశారు. ఆ శ్రద్ధ మనలో ఉండాలి, కానీ అశ్రద్ధ మనలో ఉండకూడదు. ప్రార్థన చేయగానే శ్రద్ధతో చెయ్యి. నేను రాత్రి అజిత్ అన్న 10 మంది కోసం 10 మంది చూస్తారని ప్రార్థన ఎప్పుడు చేయబాకు నువ్వు అన్న. నీ గుండెలు తెరచి, ఏంటంటే నీ గుండెల తెరచి దేవుడితో మాత్రమే నీ హృదయంలో ప్రతి బాధను తెలియపరిచే రీతిలో ఉండాలి ప్రార్థన అనేది. హృదయపూర్వకమైన అర్పణ దేవుడు స్వీకరిస్తాడు, కానీ పెదాల నుంచి వచ్చే అర్పణ దేవుడు స్వీకరించడు. మనం అంతే ఉండాలా? ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి, సత్క్రియలు చేయాలి.